రైట్. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధర్నాలకు పిలుపునిచ్చారు. సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు సిబిఐకి కాల్చున్ కమిషన్ నివేదిక కేసును ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు? అలాగే ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి? మీరు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి ఒక కార్యక్రమంగా భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏమో సిబిఐ కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందని చెప్తారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి ఒక అనవసరమైనటువంటి కేసులో విచారణ నిమిత్తం అని చెప్పి సిబిఐకి ఇస్తారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా ఏమర్థమవుతా ఉంది, రెండు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఒక దీన్ని ఆటలాగా భావించాలా. ఏదేమైనా ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. నిన్న అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి పూర్తి స్థాయిలో దీనికి క్లారిటీ ఇచ్చినాం. 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిన అన్న వాళ్ళు కనీసం 65 నిమిషాల సమయం కూడా ఆ విషయానికి సంబంధించి మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మాట్లాడే సందర్భంలో అనేక సార్లు అతి కదిలాడు. అదంతా కూడా ప్రజలు చూశారు. ఇప్పుడు ఏదున్నా కానీ న్యాయపరంగా లీగల్గా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. దానికి అనుగుణంగా అనేక జిల్లాలలో, మండల కేంద్రాల్లో, అదేవిధంగా అనేక పట్టణ కేంద్రాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపటి వరకు కూడా ఇవి కొనసాగుతాయి. ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా ఆ విషయంలో అవగాహన ఉంది. కాబట్టి కుట్రలు ఏం చేసినా కానీ వాటిని ఛేదిస్తాం ఖచ్చితంగా. శ్రీధర్ రెడ్డి గారు, మీరు అన్నట్టు నిన్న అసెంబ్లీలో కూడా అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీకు టైం ఇవ్వలేదు అంటున్నారు. సో ఇప్పుడు ప్రజల్లో బలంగా ఎలా తీసుకెళ్లబోతున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? అసెంబ్లీలో మైక్ వాళ్ళ చేతిలో ఉండొచ్చు కానీ ప్రజల్లో పోయినప్పుడైతే సమయం వాళ్ళు మమ్మల్ని ఆపే ప్రసక్తి ఉండదు కదండి. డెఫినెట్ గా అన్ని స్థాయిల్లో ఏ ఫోరంనైనా వాడుకొని కాళేశ్వరం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పటికే లాస్ట్ 4-5 years లో ప్రజల దృష్టిలో ఉన్నాయి. సో ఈ మొత్తం ఎపిసోడ్ నడిచిన కాలంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ అంటే ఒక 3 బ్యారేజ్లే కాదు, అది ఒక పెద్ద అనేక మన బ్యారేజ్లు, రిజర్వాయర్లు, కాలువల సమాహారం అని చెప్పినాం. ఎట్లా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా చెప్పినాం. అదే విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. చదువుకున్న వాళ్ళు, విద్యులు అందరూ కూడా ఆలోచిస్తారు, జరిగింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి, దీంట్లో ప్రజలకు ఏం లాభం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం ఉంది, దీంట్లో ఎవరు రాజకీయ ప్రయోజనం ఉంటుందనే విషయం ప్రజలు గ్రహించలేనంత పక్షాలు ఎవరు లేరు. అన్ని స్థాయిల్లో మా ప్రయత్నాలను చేసి ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలిని సిబిఐకి ఇవ్వడం అనుకున్నటువంటి యొక్క అంశాన్ని అనేక రకాలుగా ప్రజల దృష్టికి తీసుకుపోతాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళని మించినటువంటి యొక్క అధికారం ఎదుర్కొంటారు. కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు చూసాను కదా, నేనేమంటాను, అన్ని చోట్ల వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహరిస్తుంది. 18 నెలల చూస్తూ ఉన్నారు. ఏ రంగం చూసినా కానీ ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ యూరియా లేక ఇబ్బంది పడితే కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి బీజేపీ సరిగ్గా ప్రవర్తించదు. ఇక్కడ ముందే సమన్వయం చేసుకోవాల్సి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించదు. అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాం. ప్రజల తరఫున కొట్లాడుతా ఉన్నాం. అట్లనే నిరుద్యోగుల తరఫున, అట్లనే అన్ని వర్గాల తరఫున మేము ప్రభుత్వంతో పోరాటం చేసినాం. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం కాబట్టి దీన్ని కూడా తిట్టుకుంటాం. స్పందన ఎట్లా బాగుంటుంది అనుకుంది ఏం లేదు. థ్యాంక్ యూ అండి శ్రీధర్ రెడ్డి గారు. బనక చెర్ల వద్దురా, బనక చెర్ల వద్దురా. నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల, నిల్లిచ్చిన కేసీఆర్ పై కేసుల ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. నిల్లిచ్చిన